నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ అనే నవలను ధారావాహికంగా విందామండి. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. ఇవాళ దక్షిణేశ్వరం కాళీఘాటు చూద్దామన్నయ్యా, మళ్ళీ మీరు ఇంకొక ప్రోగ్రాం వేయకూడదు అంది శాంతి కొత్త ఇంటి గుమ్మాలకు కిటికీలకు తెరలమరుస్తూ. దక్షిణేశ్వరం ఈ మూల, కాళీఘాట్ ఆ మూల, రెండుకి పొత్తు కుదరదే అన్నాడు శ్రీహరి. ఇవాళ వచ్చామో లేదో ప్రయాణపు బడలకైనా తీరందే షికార్లు మొదలుపెట్టావేంటి? ఇవాళ రేపు పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం అంది పద్మ. అవును వదిన, మరి సుకుమారివి కాదు, 2 రోజులు వారం రోజులు తీసుకో విశ్రాంతి, నేను అన్నయ్య చూసొస్తాంలే నవ్వాడు శ్రీహరి. సరే అయితే మీ ఇద్దరికి సామరస్యం కుదరలేదు కనుక నేను మధ్య మార్గం చెప్తున్నాను. మన శ్రమ మర్చిపోవచ్చు, కాలక్షేపం వినోదం కూడా కలిసి వస్తాయి. లైట్ హౌస్లో మంచి పిక్చర్ ఉందిట, చూద్దాం అన్నాడు. అలాగన్నారు ఇంకా బాగుంది, అయినా నాకు అది ఇష్టం లేదు. ఇక ఇక్కడ కొన్నాళ్ళ పాటు ఉండేవాళ్ళమే కదా, మరి వచ్చిన నాడే ఊరి మీద పడిపోవాలని అంత ఆత్రం ఏంటి? విసుగు కనపరిచింది పద్మ. అదే నేను చెప్పేదేను, మీరిక్కడ ఉండేవాళ్లే కనుక తొందర లేదు. నేను కొద్ది రోజుల్లో వెళ్ళిపోయేదాన్నేగా. అదిగాక నేను ఈ కలకత్తాలో కొన్ని చూడాలని, ముఖ్యంగా దక్షిణేశ్వరం విషయంలో ఎంతకాలం నుండి నిరీక్షిస్తున్నానో తెలుసా అంది శాంతి. శాంతి గంభీరంగా అన్న విషయాన్ని పద్మ హాస్యంగా ఎగరగొట్టపోయింది. అబ్బో, ఊళ్ళు చూడటానికి కూడా నిరీక్షణే? ఏ ప్రాణ స్నేహితుడి కోసం ఎదురు చూసినట్టు? పో వదిన, నీకు ప్రతిదీ హాస్యమే చిరాకు పడుతూ లేచిపోయింది శాంతి. సినిమాలు నాటకాలు పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా. సరేలే, నువ్వు అనుకున్న చోటుకే వెళ్దాము, కోపగించుకోకు అన్నాడు శ్రీహరి. ఆ సాయంత్రం దక్షిణేశ్వరం చేరేసరికి అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నీలమేఘాచ్ఛాదితమై కుండపోతగా వర్షించి ఆగిపోయింది. అబ్బా, ఇప్పటి వరకు ఉక్కపోత, అప్పుడే చల్లబడిపోయింది, వీధులన్నీ నీటితో నిండిపోయాయి అంది ఆశ్చర్యంగా చక్రాల వంటి కళ్ళు తిప్పుతూ శాంతి. అవును, నీలాగే అప్పుడే చిరాకు అప్పుడే సంతోషం. అలాగే ఈ కలకత్తా కూడా. చెల్లెల్ని ఉడికిస్తూ తామర పద్మం, చెంగల్వ పుష్పాలు, పాలకోవాలు ఉన్న పళ్ళెరం కొని లోపలికి దారితీశాడు శ్రీహరి. ఇదేమిటి అడిగారు శాంతి పద్మ. ఇక్కడ దైవానికి సమర్పించటానికి అన్నాడు శ్రీహరి. ఎంత ముద్దమ్మా చెల్లెలంటే, నీ నోటి నుండి మాట వచ్చిందో లేదో తీసుకొచ్చేస్తారు ఇక్కడికి అంది పద్మ. ఓసి, ఈ మాత్రానికేనా అంది శాంతి అందులో అంత మురిసిపోవలసిందేముందో అర్థం కాక. అవునులే, అందరికీ ప్రాణంగా అల్లారు ముద్దుగా పెరిగిందానివి, నీకు అందులో విశేషమేం కనిపిస్తుంది అంది పద్మ. విశాలమైన ఆవరణను, ఉన్నత ప్రాకారాన్ని, ఆలయ గోపురాన్ని పరవశమే చూశారు. ఆలయం గోడలు, మెట్లు, చప్ట అంతా పాలరాయే. ఆలయంలో ప్రసాద పుష్పాలు చెల్లించి ప్రణామాలు అర్పించి ఈవలకొచ్చి కొంత పైకి నడిచారు. అక్కడ ఎత్తైన అరుగు మీద వరుసగా 7 ఆలయాలు. ఆలయానికి ఒక్కొక్క ముగ్ధమోహన సౌందర్యం మిథునం. రాధాద్వితీయుడైన వేణుగోపాలుడు. 7 ఆలయాలకు అభిముఖంగా మరొక అరుగుపై 7 ఆలయాల్లో ఒక్కొక్క శివలింగం. ఆ వెనుక కొంచెం దిగువలో పూలతోట, పక్కనే గంభీర గంగా స్రవంతి. ఎంతటి మనోహర దృశ్యం! ప్రశాంత గాంభీర్యం నిలుపుకున్న మనోజ్ఞ మధుర ప్రదేశం. శాంతి ఎక్కడే ఉండిపోయావేమిటి? కన్నార్పకుండా రాధామాధవులను తదేకంగా పరిశీలించి తన్మయమైపోతున్న శాంతి అన్న పిలుపు విని అటు చూసింది. అన్న వదినలిద్దరూ చాలా దూరాన నడుస్తూ తన కోసమే ఆగారు. ఆ రాధాకృష్ణుల్ని వదల్లేక వెనుతిరిగి చూస్తూ అయిష్టంగానే ముందుకు సాగింది శాంతి. ఏం, వేణుమాధవుడు దర్శనమిస్తున్నాడేమిటి, అంత పరవశమైపోతున్నావు? ఆడబొడుచును హాస్యం చేసింది పద్మ. నాకంత అదృష్టమా? వేణుమాధవుణ్ణి చూడగల నేత్రాల నావి? అబ్బో, మాటలు నేర్చావు. గంగ ఒడ్డున కొంతసేపు కూర్చున్నాక మళ్ళీ బయలుదేరారు. ఇంకెక్కడికి వద్దు, ఇక్కడే చాలా బాగుంది, ఇంకాసేపు కూర్చుందాం అంది శాంతి కూర్చున్న చోటు నుంచి లేవకుండా. బాగుంది శాంతి, అదేం మాట? ఎన్నో ఉన్నాయి చూడాల్సినవి. ఇప్పుడు బేలూరు మఠం చూద్దాం పద
రేపు న్యూ మార్కెట్, కాళీఘాట్, తర్వాత విక్టోరియా మెమోరియల్, బిర్లా మందిర్, మ్యూజియం, ఒకటేమిటి చెప్పటానికి అనేకం. మా బంగారు తల్లివి కదూ లే అన్నాడు శ్రీహరి. సినిమాలకు మొహం వాయలేదన్నావు, మరి మిగిలినవన్నీ చూడనివేగా, కొత్తవి చుట్టానికే అడిగింది పద్మ కొంచెం విసుగ్గానే. శాంతి గ్రహించింది అడుగడుగునా తన పట్టింపులు, ప్రవర్తన వదినకు అయిష్టంగా ఉన్నాయని. అబ్బే ఊరికే అన్నాను వదిన, పద వెళ్దాం అంటూ లేచింది. తిరిగి వచ్చే దారిలో బేలూరు మఠంలో ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది వదిన, పవిత్రతకు ప్రశాంతతకు అర్థం చెప్తున్నట్టుంది కదూ అంది శాంతి. ఏమో బాబు, మరీ అంత నిశ్శబ్దం చూస్తే నాకేమిటో భయం వేసింది, ఎప్పుడు బయటపడదావా అనిపించింది. అయినా నీకన్నీ ఇవేం అభిరుచులమ్మా, దక్షిణేశ్వరం వదిలి రానంటావు, బేలూరు మఠం మనసుకు హత్తుకుపోయిందంటావు, సంసార పక్షం వాళ్ళం, మనకెందుకు ఇవన్నీ? శాంతి మనసు చివుక్కుమంది. ఏదో నా అభిప్రాయం చెప్పాను కానీ అంత మాత్రానికి అంత పెద్ద మాటలు ఎందుకు లేవుదినా అంది తల ఉంచుకుని నడుస్తూ. అయినా ఇటువంటి వాటిల్లో ఎవరి అభిరుచులు వాళ్ళవి, తర్కం దేనికి అని సర్దేశాడు శ్రీహరి. రాత్రి 1 గంటకు నిద్ర మెలకు వచ్చిన శ్రీహరి తిరిగి వెంటనే నిద్రపట్టక లేచి వరండాలోకి వచ్చాడు. ఓరగా వేసి ఉన్న శాంతి గది తలుపుల మధ్య నుండి వరండాలో పడుతున్న వెలుతురు వంక చూసి ఆశ్చర్యపోతూ మెల్లగా తలుపు తోశాడు. రాధా సమేతుడైన వేణుగోపాలుడు శాంతి హస్తం నుండి అప్పుడే ఆకృతి పొందాడు. వెనక్కి ముందుకు నడుస్తూ వివిధ కోణాల్లో పరికిస్తున్నది శాంతి. మళ్ళీ మళ్ళీ రంగులు మిళితం చేసి కుంచెతో షేడ్స్ మారుస్తున్నది. ఆ ప్రశాంత సమయంలో తన పనిలోనే తల్లీనమైపోయిన శాంతి అన్నరాకను గమనించనే లేదు. చాలా రాత్రైంది, ఇక పడుకో శాంతి. నోటి వరకు వచ్చిన మాటలు నాలుక చివరనే ఆగిపోయాయి శ్రీహరికి. నిశ్శబ్దంగా బయటకు నడిచి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. మర్నాడు సాయంత్రం శ్రీహరి టాంగా తీసుకురావడానికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ముస్తాబు ముగించి గది బయటకొచ్చిన పద్మ, ఇవాళ న్యూ మార్కెట్కి వెళ్దామా, కొన్ని కొనుక్కోవలసి ఉన్నాయి అంది. మీ ఇష్టం, మీ ఇద్దరూ ఎక్కడికంటే అక్కడికే, కలకత్తా అంతా నాకు కొట్టిన పిండి అంటూ అక్కడే ఉన్న చెల్లెలి వైపు చూశాడు శ్రీహరి. నుదుట తిలకం దిద్దుకుంటున్న శాంతి ముఖం ఇటు తిప్పింది. అన్నయ్యతో ఏదో అనబోయి మళ్ళీ వదిన ముఖం చూసి మొహం తిప్పేసుకుంది. మౌనంగా జోళ్లు తొడుక్కోసాగింది. ఏంటి శాంతి, ఏదో చెప్పబోయావు అన్నాడు శ్రీహరి. ఏం లేదన్నయ్య అంది మందహాసంతో. నేను నమ్మను అన్నాడు శ్రీహరి కుర్చీలో కూర్చుంటూ. ఇక శాంతి చెప్పక తప్పలేదు. మరొక్కసారి దక్షిణేశ్వరం చూడాలన్నయ్య. ఆడపడుచు మాటలు వింటూనే పద్మ కళ్ళు ఆశ్చర్యంగా కదిలాయి. నిన్న చూశాంగా అంది. శ్రీహరి కొద్ది నిమిషాలు ఊరుకుని, ఏం ఆ చిత్రం ఇంకా పూర్తి కాలేదా అడిగాడు చెల్లెల్ని సాభిప్రాయంగా చూస్తూ. ఈసారి శాంతి ఆశ్చర్యపోయింది. నువ్వు చూసావా అన్నయ్య అడిగింది విస్ఫారిత నేత్రాలతో. నవ్వాడు శ్రీహరి. రాత్రంతా నిద్రపోకుండా వేస్తున్నావు కదూ, ఏదో వేస్తావు కానీ ఇంత అందంగా పెయింట్ చేయగలవని నేను ఎప్పుడూ అనుకోలేదు సుమా. ఈ అన్నా చెల్లెళ్ల సంభాషణ ఏమీ అంతుపట్టలేదు పద్మకు. సంగతి వివరించి భారీ అనుమానం నివృత్తి చేశాడు శ్రీహరి. బాగుంది, కావలిస్తే ఇంకెప్పుడైనా చూడొచ్చు కానీ తిరిగిన చోటుగా తిరగటం ఏంటి, ఇంకా చూడాల్సినవి అనేకం ఉండగా రుసరుసలాడింది పద్మ. పోనీ మరొకసారి ఎప్పుడైనా వెళ్దాంలే అన్నయ్య అంది శాంతి. శ్రీహరి మౌనంగా బయటికి నడిచాడు. మౌనంగా ఎక్కి కూర్చోటమే కానీ పద్మకు శాంతికి కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో. శ్రీహరి చెప్పలేదు. టాంగా దక్షిణేశ్వరం చేరటంతో శాంతి ముఖం ఆనంద ప్రఫుల్లమైపోయింది. ఉత్సాహంగా ఉరికింది టాంగాలో నుంచి. తెలుసు మీకు చెల్లెలంటే ప్రాణం అని, ఈ మొక్క ఇంటి దగ్గర చెప్తే సరిపోయేదిగా, నేను ఆగిపోదును అంది పద్మ అప్రసన్నంగా. ఈ మాత్రం దానికి విసుగు దేనికి పద్మ, చూసింది మళ్ళీ చూడక్కర్లేదని ఎక్కడా లేదుగా. చూడు, శాంతి మనకంటే చిన్నది, దానికంటే పెద్దవాళ్ళం. ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా దాన్ని చిన్నబొచ్చటం బాగుండదు. అదీగాక 4 రోజులుండి వెళ్ళిపోయే పిల్ల అన్నాడు. అయితే అయ్యిందిగా నిన్న, నేనేదో బొత్తిగా పారైందన్నట్టు మాట్లాడతారేమిటి? కొంచెం తీవ్రంగా ఉంది పద్మ కంఠస్వరం. శ్రీహరి మందహాసం చేయటానికి విఫల ప్రయత్నం చేశాడు. అతనికి తెలియకుండానే కంఠంలో కొద్ది తీక్షణత ధ్వనించింది. చూడు పద్మ, కళ అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ కళారాధక హృదయాన్ని కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతం. అందుకు మనం సంతోషించాలి, అభివృద్ధి చేయ ప్రయత్నించాలే కానీ దాని విలువ తెలియనట్టు మాట్లాడకూడదు. అది ఏదో ఒక ఆవేశంలో చిత్రిస్తోంది, మధ్యలో ఆగిపోయినట్టుంది. ఇప్పుడే పూర్తి అవ్వాలి కానీ
ఇక ఆపితే ఆగిపోవటమే అవుతుంది. సంభాషిస్తూనే ముందుకు నడిచారు. అప్పటికే శాంతి రాధాకృష్ణ అవలోకనంలోకి లీనమైపోయింది. అదేమిటో పూర్తిగా కానీ అమ్మా, మళ్ళీ మళ్ళీ రప్పించక అంది పద్మ నవ్వుతూనే శాంతి భుజంపై చెయ్యి వేసి. ఉషు, డిస్టర్బ్ చేయగిట్రా అంటూ భార్యతో నది ఒడ్డుకు దారితీశాడు శ్రీహరి. అయిష్టంగానే కదిలింది పద్మ. 4 అడుగులు వేశారో లేదో హలో అనే పిలుపు విని ఆగిపోయారు. ఎవరు అనుకుంటూ పక్కకు తిరిగాడు శ్రీహరి. చూస్తూ ఉండగానే అతని మొహం కలకళ్ళాడిపోయింది. ఓ రాజా, నువ్వు ఇక్కడున్నావేంటి అంటూ వెళ్ళి చేయి పట్టుకున్నాడు. చూడు పద్మ, ఇతడు నా స్నేహితుడు రాజశేఖరం, నా భార్య పద్మావతి అంటూ ఒకరినొకరికి పరిచయం చేశాడు. నేను ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీలో స్టాటిస్టిషియన్గా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఎంఎస్సీ అవగానే ఉద్యోగం దొరికింది, ఇప్పుడు పర్మనెంట్ అయ్యాను కూడా చెప్పుకున్నాడు రాజశేఖరం. నేను ఇక్కడ ఒక మోటార్ కంపెనీలో ఇంజనీర్గా వచ్చాను. 2 నెలల నుండి పనిచేస్తున్నాను అనుకో. కుటుంబాన్ని మాత్రం నిన్నే తీసుకొచ్చాను. నా భార్యను చూసావు కదా, అదిగో అక్కడ మా చెల్లెలుంది, రా పరిచయం చేస్తాను అన్నాడు శ్రీహరి. రాజా దృష్టి కూడా అటు తిరిగింది. చెక్కిట చెయ్యి చేర్చి కాటుకు దిద్దిన విశాల నేత్రాలను మరింత విశాలం చేసి ప్రతిమలలో ఒక ప్రతిమగా కనపడుతున్న శాంతిని, జీవకళలు ఈనుతున్న పాలరతి విగ్రహాలతో పోటీ పడుతున్న బంగారు ఛాయతో గులాబీ వర్ణపు దుస్తులతో మెరిసిపోతున్న సజీవ సౌందర్యమూర్తిని కొద్ది క్షణాలు చెకుతూనే చూశాడు రాజా. శ్రీహరి, మీ చెల్లెలు చిత్రకారినా అని ప్రశ్నించాడు మెల్లగా. అవును, కానీ ఎలా కనిపెట్టావు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీహరి. నవ్వాడు రాజా. నేను కూడా చిత్రకారుణ్ణి కావటం వల్ల. తర్వాత మాట్లాడదాంలే, ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు, అలా పోయి కూర్చుందాం అన్నాడు. ముగ్గురు లేక్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా శాంతి వచ్చి కలిసింది. చూడు శాంతి, ఇతడు రాజశేఖరం, నా ప్రాణ స్నేహితుడు, ఇక్కడ ఉద్యోగం అట అన్నాడు శ్రీహరి. అన్నయ్య పక్కనే కూర్చుంటూ నమస్కారం అంది చేతులు జోడించి. చేతులు ఎత్తకుండానే చిరునవ్వుతో నమస్కారం అన్నాడు రాజా. అయినా మనకు నమస్కారం లేంటి, 2-3 సార్లు వెనక నేను మీ ఇంటికి వచ్చాను, మీకు గుర్తుందో లేదో కానీ. గుర్తు లేదండి అంది సిగ్గుపడుతూ శాంతి. అప్పటికి బాగా చిన్నతనం దానికి అన్నాడు శ్రీహరి. అయితే రాధామాధవ చిత్రీకరణం ఎంతవరకు వచ్చింది, ఇంకా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారా నవ్వుతూ ప్రశ్నించాడు రాజా. ఆ ప్రశ్న వింటూనే ఆశ్చర్యంగా చెలించాయి శాంతి నేత్రాలు. అన్నయ్య చెప్పాడా అనుకుంటూ. ఈయన గారు కూడా చిత్రకారుడేనటమ్మోయ్ శాంతి, నిన్ను చూస్తూనే చిత్రకారుడేమని గుర్తుపట్టేశారు. ఒకవేళ కళాకారులకు ఏమైనా మోగ భాషలుంటాయేమో మరి అంది పద్మ. నిజం? శాంతి చూపుల్లో మాటల్లో ఆశ్చర్య ఆనందాలు తొణికిసలాడాయి. చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు రాజశేఖరం. చూడగానే 7 విగ్రహాలు 8 ఎప్పుడయ్యాయా అని కొద్దిగా కలవరపడవలసి వచ్చింది సుమండి అన్నాడు. శాంతి చెంపులు కెంపులినాయి. అందరూ పకపక నవ్వేశారు. ఏం చిత్రకారిణిగానే ఎందుకు ఊహించారు, కవయిత్రి కాకూడదా అంది వాలిపోతున్న కమల నయనాలను పైకెత్తుతూ. అదే నిర్మలమైన చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మీరు ఈ ప్రశ్న తెలిసే అడుగుతున్నారా? అయినా సమాధానం చెప్తాను. కవయిత్రుల నేత్రాలు నిశ్చయంగా ఒకచోట నిలవవు, ప్రత్యేకంగా ఒక వస్తువునే పరికించవు. భూమి నుండి ఆకాశం వరకు పరిసరంలో కనపడే చేతనాలన్నింటినీ, జీవ నిర్జీవాలన్నింటినీ సమదృష్టితో పరిశీలిస్తూ పరుగులెడతాయి. చిత్రకారుల దృష్టి ఒకచోట నిలిచిపోతుంది. చిత్రీకరించవద్దలిచిన దృశ్యాన్ని కానీ వస్తువుని కానీ ఒకే భంగిమలో పరీక్షించి ముందు హృదయ ఫలకంపై హత్తించుకుంటారు అన్నాడు. ఈ మాటలకు అంగీకార సూచకంగా శాంతి పెదవులపై క్షణకాలం చిరునవ్వు లాస్యం చేసింది. ఇంతకు నేను అడిగింది చెప్పలేదు అన్నాడు రాజా తిరిగి విషయానికి వస్తూ. శాంతి కొంచెం తటపటాయిస్తూ ఉండగా, నిజంగా చెప్పడానికి మాటలు చాలవు రాజా. నా చెల్లెల్ని గురించి నేను ఘనంగా చెప్పకూడదు. శాంతిలో ఇంత కళ ఉందని నాకే ఇంతవరకు తెలియదు. నువ్వే చూద్దు కానీ రేపు మా ఇంటికి రా అన్నాడు. మీరిక్కడికి కొత్తగా వచ్చారు కనుక ముందు నేను ఆహ్వానించడం మర్యాద. రేపు ఉదయం పలహారం భోజనం కూడా మా ఇంట్లోనే, అడ్డు చెప్పకూడదు అంటూ రాజా తన అడ్రస్ ఇచ్చాడు. ఆల్ రైట్, అయితే న్యూ మార్కెట్కి కూడా రేపు అటు నుంచి అటే వెళ్ళవచ్చు. పద్మ, రాజా కూడా ఉంటాడు మనతో. ఇందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు శ్రీహరి. ఇక్కడెంతో ప్రశాంతంగా ఉంది, ఇక్కడే కూర్చుందాం అంది శాంతి చటుక్కున. అవును, రాజా బలమిచ్చాడు. ఇద్దరూ చిత్రకారులే మరి హాస్యం చేసింది పద్మ.
మీరేమేం చిత్రాలు వేస్తారు? తరచూ వేస్తూ ఉంటారా? కుతూహలంగా ప్రశ్నించింది శాంతి రాజాను. ఏమో, మా ఇంటికి వచ్చినప్పుడు చూద్దురు గాని, గంభీరంగా అని ముఖం పక్కకు తిప్పి నవ్వుకున్నాడు రాజా. శాంతి చిత్రాల విషయంలో శ్రీహరి మాటలను పురస్కరించుకునే అతడు ఆ విధంగా అన్నాడని గ్రహించిన శాంతి, పద్మ నవ్వుకున్నారు. అలాగే కానీ నీ పెళ్ళి ఎప్పుడైందిరా? ఆవిడదే ఊరు? చదువుకుందా? పెళ్ళికి నన్ను పిలవలేదేం? శ్రీహరి అడిగాడు. ఏమో, ఆవిడ్ని అడుగుదు గాని రేపు నా భార్య గురించి నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. శ్రీహరి స్నేహితుడిని బలంగా ఒక గుద్దు వేశాడు. పెద్దవాడివైనా ఉద్యోగం చేస్తున్నా నీ కొంటి గుణాలు పోలేదురా అంటూ. ఈసారి అంతా నవ్వేశారు. మర్నాడు ఉదయం వదిన లేపగా బద్ధకంగా బలవంతంగా నిద్రలేచింది శాంతి. ఓ పక్క మీ అన్నయ్య వెళ్ళాలని తొందరపడిపోతూ ఉంటే నువ్వింకా ముసుగు తిని నిద్రపోతున్నావా? రాత్రంతా అందరూ నిద్రపోతూ ఉంటే బొమ్మలు తిమ్మలు గీయటం, పగలు పొద్దెక్కే వరకు నిద్ర. బాగుందమ్మా వరస. ముఖం కడుక్కోవటానికి వెళ్తున్న శాంతి ఆగి నిశ్చలంగా వదిన కళ్ళల్లోకి చూసింది. ఇప్పుడు అన్నయ్యను పెళ్ళాడి నువ్వు కొత్తగా మా ఇంటికి వచ్చావు గనక నీకు నేను నా అలవాట్లు కొత్తగానే ఉండొచ్చు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా అలవాట్లు ఇవే వదిన, మార్పు లేవు. మహా చక్కగా మారుతావులే, పెళ్ళి గాని మా మీదేలే ఈ సాగుబడంతా హేళన చేసింది పద్మ. అసంభవం, నాకు పెళ్లి మీద కోరిక లేదు వదిన, మెల్లగా స్పష్టంగా అంటూ కదిలిపోయింది. అది చూస్తారుగా అంటూ వదిన చేసే సవాలు వినిపించుకోకుండా వీధిలోకి ఎదురొచ్చాడు రాజశేఖరం. రండి రండి, 7 గంటలకి రమ్మంటే వీధిగా 8 తర్వాత బయలుదేరేవాళ్లే భారతీయులు అంటూ స్వాగత వచనాలు పలికాడు. చిన్న ప్రహరీ గోడ, గేటు దాటగానే ఓ 10 గజాల చతురపు నేలంతా రకరకాల మొక్కలతో, రంగురంగుల పూలతో నయనానందకరంగా ఉంది. ఆ పూల మొక్కల మధ్యన ఒక టేబుల్, 4 కుర్చీలున్నాయి. ముందు రాజా దారి తీయగా అందరూ అటు నడిచారు. కూర్చున్నాక రహస్యంగా, వదిన అతని భార్య కనిపించదేం అడిగింది శాంతి. అదే నేను ఆలోచిస్తున్నాను అంది పద్మ మెల్లగా. ప్రొద్దున్నే పని వెళ్ళగదు అంది తిరిగి. నౌకరొచ్చి కాఫీ టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజా, శ్రీహరి ఏదో మాట్లాడుకుంటున్నారు. పద్మ వింటోంది, మధ్య మధ్య ఒక్కో మాటను కలుపుతూ. శాంతి కాఫీ తాగుతూ ఆ చిన్న పూదోట సౌందర్యాన్ని పరికించసాగింది. బంగాళా గోడవార ఇరుపక్కల ప్రహరీ, గోడవార వరుసగా ఎరుపు, తెలుపు గులాబీలు. నిన్నటి పూలు, ఇవాళ పూయబోతున్న అరవిచ్చిన మొగ్గలు, రేపు పూయబోయే మొగ్గలు. ఆవరణ 4 మూలలా నిలువుగా పాతబడిన వెదురు కర్రల పొడవున చిక్కగా గుంపుగా ఎగబాకిన మాలతీలతల నిండా తెల్లని పూలగుత్తులు. గేటు మీద వంపున ఆవరించిన బోగన్విల్లా నిండా తెల్లటి పూలు. గేటు నుండి బంగ్లా మెట్ల వరకు సన్నని బాట. ఇరుపక్కల అడుగు ఎత్తున అందంగా కత్తిరించబడిన లైన్ తోటకూర. ఆ విధంగా ఏర్పడిన 2 చదరాలలో మన్మథ బాణాలు, టెంకిసు పొద్దుతిరుగుళ్ళు విరబూచున్నాయి. ఆకుల మీద, పూల మీద ఇంకా అమాయకంగా నిద్రపోతూనే ఉన్న హిమబిందువులు ప్రభాత సూర్యుని బంగార కిరణాల కొంటె స్పర్శకు చెలిస్తున్నాయి. ఏమండోయ్, అంత పరధ్యానం ఏంటి? ఈ పువ్వులన్నీ ఎప్పుడు కోసేయటమా అని చూస్తున్నారా? కోసుకుందరు కానిలేండి, కొంచెం ఏమైనా మాట్లాడకూడదు? సిగ్గుపడింది శాంతి రాజా మాటలకు. మా చెల్లెల్ని మరీ అలా ఆడించేస్తున్నావేంటి? అదెప్పుడు ఎక్కువగా వాగదు నీకు మళ్ళీ అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఓరి బాబోయ్, ఏం గారాబోర్రా, అరిగిపోయిందా నా మాటలకు? ఆయన అంతేలే, చెల్లెలి మీద ఏగ వాళ్ళనివ్వరు అంటూ లేచింది పద్మ. నడవండి, ఇంట్లోకి వెళదాం అని దారి తీసింది. అందరూ అనుసరించారు. డ్రాయింగ్ రూమ్ పక్క గదులకు దారి తీశాడు రాజా. గోడల నిండా బీరువాలో అనేక చిత్రలేఖనాలున్నాయి. నిన్న నన్ను అడిగారు కదూ, చూడండి అన్నాడు నవ్వుతూ శాంతితో. అన్ని చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. కొందరు చిత్రకారుల వలె ఎక్కడ అసభ్యంగా కానీ వెకిలిగా కానీ చిత్రీకరించలేదు. అన్నీ నిండుగా, హుందాగా, జాతి సంస్కృతిని తెలిపేవిగా ఉన్నాయి. అన్నిటికంటే శాంతిని గురుదేవులు రవీంద్రుడి చిత్రం బాగా ఆకర్షించింది. శ్వేత వస్త్రాలతో, నిర్మల దృష్టులతో దేవదూతగా శాంతమూర్తిగా నిలిచిన ఆ మూర్తిని మైమరిచి తిలకించింది శాంతి. అది నేను ఫైనల్ ఎంఎస్సీలో ఉండగా వేశాను. అప్పుడు ఢిల్లీలో యూత్ ఫెస్టివల్లో ప్రథమ బహుమతి వచ్చింది వివరించాడు రాజశేఖరం. అవును, నాకు గుర్తుంది. దానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, అయినా ఇవ్వలేదు. వాడికి ప్రాణం ఆ చిత్రం అంటే అన్నాడు శ్రీహరి. ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో అన్నవైపు తిరిగింది శాంతి.
నీకింత గొప్ప స్నేహితుడు ఒకరున్నారని ఎప్పుడూ చెప్పలేదేమన్నయ్య అంది. చెప్తే ఏం చేసేవారు? కొంటిగా ప్రశ్నించాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తికమక పడిన శాంతి మౌనంగా మరొక చిత్రం దగ్గరికి నడిచింది. కానీ తనలో తనే ప్రశ్నించుకుంది. అవును, నేనేం చేసేదాన్ని చెప్తే? ఎంతకు సమాధానం దొరకలేదు. చాలా బాగున్నాయి మీ చిత్రాలు, రేపు మా ఇంటికొచ్చి నా పెయింటింగ్స్ చూసి నవ్వుతారని భయంగా ఉంది అంది. నవ్వుతున్న రాజామోహన్లో గాంభీర్యం నిండుకుంది. నో, నేనంత గర్విష్ఠిని కాను. ఎవరికున్న ప్రజ్ఞ వారిది. అయినా నా చిత్రాల్లో కూడా ఎన్నో లోపాలుండొచ్చు. నేనేమి ఈ కళలో పండితుణ్ణి కాదు. ఎక్కువ పరిశ్రమ చేయలేదు. చదువుకునే రోజుల్లో అదొక సరదాగా ఉండేది. ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఎక్కడా తీరుబాటే ఉండదు. ఎప్పుడో కానీ వాటి జోలికి పోవటం లేదు ఈ మధ్య అన్నాడు. ఏమో, వాటితోనే లోకంగా ఉంటుంది నాకు. కొత్త పెయింటింగ్ మొదలు పెడితే పూర్తి చేసే వరకు నిద్ర పట్టదు. హృదయంలో ఏదైనా ఒక భావం మొదలవగానే దానికి ఆకృతినిచ్చే వరకు మనసు నిలవదు అంది శాంతి. నిండుగా నవ్వాడు రాజా. మీకింకా చిన్నతనం. ఆ వయసులో అలాగే అనిపిస్తుంది. అవి మించి జీవితం వద్దనుకుంటాం. కానీ మనము రక్తమాంసాలున్న మానవులమేనని తర్వాత జీవితం గుర్తింప చేస్తుంది. ఇప్పుడు మీరు చర్చిలో మునిగారా? ఇప్పట్లో తేలదు అన్నాడు శ్రీహరి నవ్వుతూ. సమాధానంగా అందరూ నవ్వారు. మీరేదో కొత్త చిత్రం మొదలుపెట్టినట్టున్నారు అడిగింది శాంతి స్టాండ్ వైపు చూస్తూ. అంతా అటు చూశారు. ఫలకంపై కొత్త చిత్రం తాలూకు రేఖాకృతి మాత్రం గీయబడి ఉంది. అదేమిటో ఊహించండి చూద్దాం అన్నాడు రాజా. శ్రీహరి, పద్మ ఆ పని తమది కాదన్నట్టు శాంతి వైపు చూపులు తిప్పారు. శాంతి కొద్దిసేపు చూసి, ఒక స్త్రీ అవునా అంది. దరహాసంతో తల పంకించాడు రాజా. అవును, ఆ స్త్రీ ఎవరో తర్వాత తెలుసుకుందరు గాని అన్నాడు. ఇంకెవరు? ఏ శకుంతలో తిలోత్తమో. కళాకారులకు ఇంకేం పని ఉంటుంది కానీ ఇంతసేపై వచ్చినా నీ తిలోత్తమను చూపెట్టావు కాదేం? శ్రీహరి హాస్యపు మాటలకు అందరూ నవ్వుతూ ఆ గది దాటి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నారు. పాపం ఏ పల్లెటూరు ఏమైనానేమో సిగ్గుపడుతుందేమో మన ఎదుట పడటానికి అంది పద్మ. నిజమే, అదిగో అది వంటగది అనుకుంటాను. పోనీ మనమే వెళ్ళి పలకరిద్దాం పదా అంటూ లేచింది. ఏం కావాలి అడిగాడు రాజా. మీ అంతఃపుర కాంత దర్శనం అంది శాంతి వెక్కిరింపుగా. ఓ, అక్కడే ఉంది, వెళ్ళి చూడండి అన్నాడు. 2 నిమిషాల్లో వంటగది నుంచి తిరిగి వచ్చి ఎర్రబడిన ముఖాలను దించి కూర్చున్నారు శాంతి, పద్మ మౌనంగా. చూశారా? పళ్ళు బిగబట్టి వస్తున్న వాపుకుంటూ ప్రశ్నించాడు రాజా. అక్కడ నాయరు వంట చేస్తున్నాడు. ఆవిడ పుట్టింటికి వెళ్ళారా? ఎలాగో అడిగింది పద్మ. ఇంకా పుట్టింట్లోనే ఉంది రాజా సమాధానం. ఆ మొక్క చెప్పటానికి ఎంత సిగ్గెందుకురా ఆడపిల్లలాగా? వాళ్లకే లేదు అసలు ఈ రోజుల్లో. ఇంతకీ ఏ ఊరేమిటి అడిగాడు శ్రీహరి. అదే నాకు ఇంకా తెలియలేదురా అంటూ బిగ్గరగా నవ్వేశాడు రాజా. శ్రోతలు ముగ్గురు ఒక్క క్షణం విస్తుపోయి తర్వాత శృతి కలిపారు. 5 నిమిషాల పాటు ఆగకుండా నవ్వారు. ఊరి నీ వినోదం బంగారంగాను, ఈ మాత్రం దానికి నిన్నట్నుంచి ఎంత సస్పెన్స్లో పెట్టి చంపావురా? కట్టి పెట్టబోయి తప్పంతా నా మీద వెయ్యకు అన్నాడు రాజా. పెళ్ళయిందని నన్ను అడగకుండా ఏ ఊరు, నన్ను పిలవలేదేమంటూ మొదలు పెడితే ఏం చెప్పను? ఒక మొక్కలో తేల్చేస్తే ఏం గౌరవంగా ఉంటుంది అన్నాడు మళ్ళీ నవ్వుతూ. కాసేపటికి సంభాళించుకున్న తర్వాత శ్రీహరి చనువుగా అడిగాడు. ఏమిట్రా మరి, ఇంకా ఎందుకు చేసుకోలేదు? ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయేమిటి చేసుకోకూడదని? నవ్వాడు రాజా. చేసుకోవాలని పరితపించి పోవటమూ లేదు, అలాగని వద్దని భీష్మించి కూర్చోలేదు. ఓహో, అయితే స్వప్నబాల ఇంకా జీవితంలో తటస్థపడలేదంటావు. ఇక కట్టిపెట్టబోయ్, రండి భోజనాలకు అంటూ లేచాడు రాజా. భోజనాల దగ్గర మెల్లగా చెప్పాడు శ్రీహరి. నువ్వు దర్జాగా భోజనాలకు రండి, కాఫీలకు రండి అని పిలుస్తూ ఉంటే పెళ్ళైందనుకున్నాను నేను. బ్రహ్మచారిగాడైతే ఇల్లు వాకిలి ఏమిటి, హోటల్ మెతుకులు తింటూ ఓ గదిలో పడుంటాడని నా అంచనా. అది నిజమేననుకో, కానీ నాకదేం కర్మరా. అంతో ఇంతో ముందు వెనక ఉన్నవాడినే కదా. అదీగాక ఒక గదిలో పడున్నా, హాస్టల్స్లో ఇతరులతో కలిసి ఉన్నా ఏంటో ఊపిరి సలపనట్లు ఉంటుంది నాకు. నా సరదాలు వృద్ధి చేసుకునేందుకు తగిన నిర్మలత కూడా లోపిస్తుంది. అంచేత ఇదే మార్గం అనిపించింది ఈ ఇల్లు కొనేశాను. నౌకరు, వంట మనిషి ఉన్నారు. ఒక్కడికి ఇంత ఖర్చు అనవసరమే. అయినా ధనలోపం లేనప్పుడు విచారం దేనికి? నా సౌఖ్యం కంటేనా అన్నాడు రాజా.
అదృష్టవంతుడివి. కానీ నౌకర్ల సేవలు ఏమాత్రం నా అనే బాధ్యత గల వాళ్ళు ఉంటే ఎంత సుఖం అన్నాడు శ్రీహరి. మరి మీ అమ్మగారు వాళ్ళు? అర్ధోక్తిలోనే ఆగిపోయింది పద్మ ప్రశ్న. నేను బిఏ చదివేటప్పుడే పోయారు. తోబుట్టువులు ఎవరూ లేరు. పూర్తిగా ఒంటిగాణ్ణి అన్నాడు తల వంచి అన్నం కలుపుకుంటూ. సంతోషంగా ఉన్న అతడి ముఖం ఒక్కసారి విషాద మేఘాచ్ఛాదితం కావటం చూసిన అతిథులు ముగ్గురు బాధపడ్డారు. రజా, భోజనాలు అయ్యాక షాపింగ్కి వెళ్దామా? మాట మార్చాడు శ్రీహరి. అలాగే, నిన్ననే అనుకున్నాగా ఆ విషయం. అందుకే నేను సెలవు పెట్టేశాను ఆఫీస్కి అన్నాడు రాజా. థ్యాంక్స్. చిన్ననాటి మిత్రుడు కలుపుకొలతనానికి శ్రీహరి మొహం ప్రఫుల్లమైంది. శ్రీహరి పద్మతో చెప్పాడు, మేము సెకండ్ ఫామ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్మేట్స్, ప్రయాణంలా ఉండేవాళ్ళం. తర్వాత చదువులు ఉద్యోగాలు వేరై కొంచెం దూరం అయ్యాము. మళ్ళీ ఈ విధంగా కలిసాం. భోజనాలు చేసి వచ్చి తిరిగి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. పళ్ళెంలో తాంబూలము, సిగరెట్లు, మంచినీళ్లు ఉంచి వెళ్ళాడు నౌకర్. పద్మ తాంబూలం తీసుకుంది. శ్రీహరి సిగరెట్ తీసుకుని రాజాకి ఇవ్వబోయాడు. అందుకుని నవ్వుతూ తిరిగి పళ్ళెంలో ఉంచేశాడు రాజా. నా అలవాట్లు మర్చిపోయావేమిట్రా? ఏదైనా నలుగురితో పాటు మాత్రమే అంటూ తాంబూలం తీసుకున్నాడు. ఓహో, ఎవరో కానీ ఆ వచ్చే ఆవిడ గొప్ప అదృష్టవంతురాలండి అంది పద్మ. అయితే సిగరెట్లు కాల్చే వాళ్ల భార్యలంతా దురదృష్టవంతులేనా అన్నాడు శ్రీహరి కొంటెగా. రాజా కల్పించుకున్నాడు. మితంగా ఉంటే అది పెద్ద దురలవాటి కింద కాదు అన్నాడు. అవునా? ఆడవాళ్ళ ముందు మరి స్నేహితుడిని సమర్థించుకోకపోతే ఎలా అంది పద్మ ఎత్తి పొడుపుగా. నౌకరు సజ్జతో గులాబీలు, సన్నజాజులు తెచ్చి రాజా ముందు ఉంచి వెళ్ళాడు. అవి తీసి పద్మ ముందు ఉంచుతూ శాంతి వైపు చూశాడు రాజా. కుర్చీ కిటికీ దగ్గరకు జరుపుకొని దూరాన ఎక్కడికో చూస్తున్నది శాంతి. ఏమండి శాంతి, అంత ముభావంగా ఉన్నారు? ఇవిగో మీకు కావలసినవి వచ్చాయి అన్నాడు రాజా. శాంతి ఇటు తిరిగి చూసింది. మిమ్మల్ని కాసేపు అబద్ధాలతో ఆడించారనే అంత కోపం? ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు. మెల్లగా వచ్చి కూర్చుంది శాంతి. గులాబీలు తీసుకుంటూ ఆకులతో కొస్తే బాగుండేది అంది. ఏదో ఒకటి మాట్లాడాలి కనుక. అవును, వాడికి అంత కళాహృదయం లేదు. మరి మీ దగ్గర ట్రైనింగ్కు పంపించనా? కళాకారుల దగ్గర ఇన్నాళ్ళు ఉండి అవుతున్న ట్రైనింగ్ అంతా ఏమైనట్టు అంది తిరిగి మాట విసురుతూ శాంతి. నవ్వేశాడు రాజా. మీతో మాట్లాడి గెలవలేమో, త్వరగా తెమలండి అంటూ ట్యాక్సీ పిలవమని నౌకరికి పురమాయించాడు. లేత ఆకుపచ్చ వర్ణపు దుస్తులతో, తల్లో గులాబీ సన్నజాజుల అందం, ముఖచందంతో పోటీ పడుతూ ఉంటే వయ్యారంగా కారెక్కుతున్న శాంతి మీద నుండి చూపులు తిప్పలేకపోయాడు రాజా. బజారులో పద్మ అనేకం కొంది. 4-5 సిల్కు చీరలు, మంచి చెంకీ జోళ్ళు, ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగు, రంగురంగుల గాజులు కొనుక్కుంది. అన్నీ ఉన్నవేగా అంది శాంతి నిర్లిప్తంగా ఏటో చూస్తూ. ఎన్నున్న ఆడవాళ్ళు ఇంకా కొంటూనే ఉంటారట అన్నాడు రాజా. తమరికి అందరు ఆడవాళ్ల సంగతి తెలుసు? నవ్వు ఆపుకుంటూ అడిగింది శాంతి. మంచి దెబ్బతీసావులే చాలాయి అన్నాడు శ్రీహరి కొంటిగా చూస్తూ. నా పని అయిపోయింది మరి అంది పద్మ. నువ్వేం కొనుక్కోలేదేమిటమ్మా, నాకేం బాగుండలేదు అన్నాడు శ్రీహరి చెల్లెల్ని. నవ్వింది శాంతి. మంచి పుస్తకాల షాప్కి వెళ్దామన్నయ్యా అంది. నడు, చెప్పవే మరి. పదరా రాజా. పుస్తకాల పట్టిక గంటసేపు ఓపిగ్గా పరీక్షించి రవీంద్రుని గీతాంజలి, నివేదన, గోర, బాల్జాక్, యూజనీ గ్రాంటెడ్, టాల్స్టాయ్, అన్నా కెరీనా తీసుకుంది. మరొక దుకాణంలో కలర్ బాక్స్ తీసుకుంది. చూసావా, నీకు చల్లాయికి తేడా? పద్మను చూస్తూ కళ్ళెగరేశాడు శ్రీహరి. పద్మ మూతి ముడుచుకుంది. మీరేం చదివారు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాజా శాంతిని. శ్రీహరి జవాబు చెప్పాడు. నాన్నగారు దాన్ని వదిలి ఉండలేరు, అంచేత ఇంటి దగ్గర సాగింది చదువు. డిగ్రీలేం లేవు. మరి ఇవన్నీ చదవగలదే అంటావా? ఇది చాలా ఇంటెలిజెంట్. ఆంగ్లో ఇండియన్ లేడీ చేత చెప్పించారు ఇంగ్లీష్. మనకంటే బాగా మాట్లాడుతుంది తెలుసా? ఇంటికి వెళ్తూ రాజాను తమతో వచ్చేయమన్నాడు శ్రీహరి. కొంచెం పనుందిరా, రేపు తప్పకుండా వస్తాను అంటూ దిగిపోయాడు రాజా. మర్నాడు సాయంత్రం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జడాలుకుంటున్న శాంతి దగ్గరకు వచ్చి కాసేపు పరీక్షగా చూసింది పద్మ. అయితే పెళ్లి వద్దంటూ ఈ ముస్తాబంతా దేనికి, ఎవరికోసం ఈ అలంకరణ అంది కళ్ళు తిప్పుతూ. శాంతి తీక్షణంగా చూసింది వదిన వైపు. పుట్టిన నాటి నుంచి బొట్టు కాటుక పువ్వులు పెట్టే పెంచుతారు మన వాళ్ళు. ఇవాళ కొత్తగా ఎవరికోసం పెట్టుకోవటం లేదు.
నువ్వేమైనా దొరసాన్లా పెరిగావేమో మరి నాకు తెలీదు అంది. ఎందుకమ్మా అంత భుజాలు తడుముకుంటావు? ఇవాళ ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నావని నేను అనలేదే, అసలు సంగతి చెప్తున్నాను అంది. తలలో పూలమాల అమర్చుకుంటున్న శాంతి కొంచెం నవ్వుతూ కొంచెం గంభీరంగా అంది. అయినా అస్తమానం ముసలమ్మలా పెళ్ళో పెళ్ళో అని ఇదేం ధోరణి వదినా నీకు? పెళ్లి కంటే జీవిత పరమావధి లేదా? ఎంత కోపమమ్మా! మల్లె పువ్వులాంటి దుస్తులలో మల్లె మొగ్గలా ఉన్న నిన్ను చూసి ముచ్చటేసి అన్నాను. ఆడబిడ్డ పెళ్లి చేద్దామని కోరికగా ఉండి అన్నాను. కోపంగా ఏదో అనబోయిన శాంతి గదిలోకి నవ్వుతూ అడుగుపెట్టిన శ్రీహరిని రాజాను చూసి ఆగిపోయింది. పద్మ మాటలు ఆ ఇద్దరు విన్నారని ఈ ఇద్దరు కూడా గ్రహించారు. అందుకే శాంతి ముఖం అరుణే మదాల్చి ధరణికి అభిముఖమైంది. అయినా దక్షిణేశ్వరంలో రాజాతో మాట్లాడినంత చనువుగా క్రిందటి రోజు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోయింది. ఎందువలన తనకే తెలియటం లేదు. బహుశా అతడు అవివాహితుడిని తెలిసినందువలన కాకూడదే. అన్నయ్య స్నేహితుల అనేకులతో తను స్వేచ్ఛగా మాట్లాడుతుంది, కానీ ఇటువంటి కలవరం ఎప్పుడూ అనుభవంలోకి రాలేదే. మాటిమాటికి అతడి సుందర రూపమే మనసులో మెదులుతోంది ఎందుకో. ఇదివరకు ఎప్పుడూ అందమైన వాళ్లను చూడలేదనటం అబద్ధం అవుతుంది. ఇంకేమిటి మరి? నిత్యం అతడి పెదవులపై నర్తించే స్నిగ్ధ చిరుదరహాసమే అనుక్షణం గుర్తుకు వచ్చి ఎదలో గిలిగింతలు పెడుతోంది. అతడి కొంటెతనమే అడుగడుగున జ్ఞాపకం వచ్చి నవ్విస్తోంది. ఈ 2 రోజుల పరిచయ భాగ్యానికే అతడు తన మనసులో ఒక గౌరవ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అతడు కూడా చిత్రకారుడు అవ్వటమే ఇందుకు కారణమా? మరంతకంటే ఇంకేం కాదా? శాంతి, అడిగిన మాటకు సమాధానం చెప్పవు, అదేం మర్యాద? శ్రీహరి కంఠం. శాంతి ఆలోచన స్రవంతికి అడ్డుపడింది. తత్తరపాటుతో తాలెత్తి చూసేసరికి రాజశేఖరం తననే చూస్తున్నాడు. మల్లెపూల పరిమళం వంటి అదే చిరునవ్వు కొంటెతనం నాట్యమాడే కానుదోయి. మీరు వేస్తున్న చిత్రం ఏమిటో ఎకనైనా చూడగల అదృష్టం మాకుందా? నవ్వుతూ ప్రశ్నించాడు రాజా. రండి అంది తన గదిలోకి దారితీస్తూ శాంతి. నువ్వు చూపిస్తూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ పద్మ లోపలికి వెళ్ళింది. ఏదో చెప్పటానికి శ్రీహరి కూడా భార్య వెనకనే వెళ్ళాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.